బట్టాన్ చేశారా చూసుకోండి, నా దగ్గర ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీమన్నాథాయ కళ్యాణదేనేధ్ర శ్రీ వెంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమన్నాథాయ కళ్యాణదేనేధ్ర శ్రీ వెంకటాద్రినివాసాయ శ్రీ ద్వారకా శ్రీనివాసాయ మంగళం. ద్వారకా నివాసాయ సూర్యచంద్ర దివ్య తేజాయ చ హరరంగనాథాయ శ్రీమద్ధ వెంకటేశాయ మంగళం. శ్రీమన్నాథాయ కళ్యాణదేనేధ్ర శ్రీ వెంకట శ్రీ హనుమత్ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ అలివేల మంగళ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, కిరాన్ రోడ్డు, అనపర్తి. శ్రీ ఎస్వీఆర్ ఫుడ్స్ వారు నిర్మించిన ఆలయము. రేపు 10వ తారీఖు శుక్రవారము 10/1/2025 తారీఖు శుక్రవారము ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు తెల్లవారుజామున 4 గంటల నుండి వైకుంఠ ద్వారం తెరబడుతుంది. వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు లోపల ప్రవేశించి స్వామివారిని అమ్మవారిని దర్శించి కలిసిమెలిసిగా కూర్చున్నాం. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారము మరియు శనివారము 2 రోజులు కూడా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి అయ్యవారిని అమ్మవారిని దర్శించవలసిందిగా తెలియజేస్తున్నాం. శుక్రవారం సాయంత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ముత్యాల దీపాల అలంకరణలో ఉన్న సేవపై స్వామివారు ఊరింపుగా సాయంత్రం బయలుదేరుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరునాడు శనివారం సాయంత్రం కూడా గరుడవాహనపై స్వామివారు మరలా స్వామివారు అనపర్తి మాడవీధిలో శనివారం సాయంత్రం యథావిధిగా 6 గంటలకు మళ్ళీ భక్తుల దర్శనార్థం వేయించేస్తారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనార్థము, అనంతరము శనివారము సేవా కార్యక్రమంలో పాల్గొనడము, స్వామివారిని ధరించవలసిందిగా కూర్చున్నాం. అలాగే శుక్రవారం వైకుంఠ ఏకాదశి కారణంగా స్వామివారి నిజదోప దర్శనము, నిజభావ దర్శనం కూడా భక్తులకు అందించే అవకాశాన్ని కలగజేస్తున్నామనిగా తెలియజేస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో శ్రీ వెంకటేశాయ. రేపు 10వ తారీఖు శుక్రవారము 1/10/2025 తారీఖు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నెరవేరుతుంది. ఉత్తర ద్వారంలో శుక్రవారం శనివారం 2 రోజులు కూడా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి స్వామివారి దర్శిస్తారు. అలాగే శుక్రవారం వైకుంఠ ఏకాదశి, మర్నాడు శనివారం నాడు వరమాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న యువతీ యువకులు అందరూ కూడా వివాహం కావలసిన వారు అమ్మవారిని అయ్యవారిని దర్శించి, మగపిల్లి వారు అయితే 2 పువ్వుల మాల తెచ్చి అమ్మవారు సమర్పించి, మా అనుభవ నాకు వివాహం కావాలి, మంచి వధువు లభించాలని భక్తిపూర్వకంగా వినయంగా ఊరి ప్రార్థించాలి. అదే ఆడపిల్లలు అయితే ఒక పూలమాల తెచ్చి స్వామివారికి స్వయంగా సమర్పించి, మా అనుభవ మంచి భర్త లభించాలని అనుగ్రహించమని ప్రార్థించి చేయాలి. యువతి యువకులకు పిల్లలు అందుబాటులో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి నిమిత్తమైన మా అమ్మాయి నిమిత్తమైన ఇలా వివాహం కోసం అని చెప్పి వరమాలను సమర్పించే అవకాశం కూడా కలదు. కానీ ఈ అవకాశాన్ని భక్తి వినియోగంగా కూర్చున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.